బాబోయ్ మామూలు దుర్వాసన వస్తలేదండి. మొత్తానికి నాశనం అయిపోయింది చెరువు మొత్తం. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అండి. అదే స్టార్టింగ్. ప్రజెంట్ మనం వెంచర్లో ఉన్నాం. ఒక పర్సన్ నాకు కామెంట్ చేశాడు. ఆ పర్సన్ చేసిన కామెంట్ మీకు చూపిస్తాను. వీధిలోకి వెళ్తున్నామండి సరదాగా. అంటే ఇక ఎట్లా ఉందని మొత్తం తిరుగుతున్నాను. ఎవరైనా మనుషులు ఉన్నప్పుడు నాకు మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. చూడడానికి వ్యూ పాయింట్ బాగుంది అక్కడ. యాక్చువల్లీ మొన్న ఒక ఉమెన్ నాకు కాల్ చేశారండి. యాక్సిడెంట్లుగా నాకు కాల్ చేసినట్లు అనిపించలేదండి. ఎవరో దగ్గర నుంచి కాల్ చేయించినట్లు అనిపించింది. అంటే ఏమో అట్లనే అనిపించింది. ఎందుకంటే ఆవిడ మాటలు కూడా అట్లనే ఉన్నాయి, కొంచెం బ్యాచ్ చేయడానికి. ఈ మధ్యన చాలామంది ఫేక్ అకౌంట్స్ వేసుకొని నాకు మెసేజ్లు కానీ ఇవి చేస్తున్నారండి ఉమెన్ లాగా. వావ్, డివెంచర్లో ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా? ఇంకా దారాలు ఉంటుందన్నా, దారాలు ఉంటుందా? ఇదంతా డివెంచర్వే కదా? ఓకే. అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయండి. యాక్చువల్లీ రూట్ అలాగ ఉంటుందో లేదో మనకు తెలియదు. అందుకే నేను మళ్ళీ రివర్స్కి వెళ్ళిపోతున్నాను. స్థలం మాత్రం చాలా పెద్దగా ఉన్నాయండి ఇక్కడ, ఖాళీ స్థలాలు. నేను ఎప్పుడు అనుకోలేదండి దివన్ చెరువు ఒక ఇది కూడా ఊరేని. వావ్, మబ్బులు చూడండి భలే ఉంది. అక్కడ సెపరేట్గా ఏదో హౌస్ ఉందండి, బాగుందండి. డైనోసార్లు భలే ఉన్నాయండి, కట్టుంటే బాగుండు. మొత్తం బిల్డింగ్లు కనిపిస్తూ ఖాళీ స్థలాలు బాగా కనిపిస్తున్నాయండి. చూడడానికి కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ కొంచెం ఇంకా క్లీన్ చేస్తే బాగుంది అనిపిస్తుంది. అంటే మరి అంత కాదు, కొన్ని డైనోసార్లు బాగోలేదండి అంతే. ఒకసారి నేను ఆల్ ఇండియా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఒక పర్సన్ నాకు, ఇప్పుడు లారీ వాళ్ళైనా ఎవరైనా సరే సెపరేట్గా ఒక బాటిల్ పెట్టుకుంటారు కదండి వాష్రూమ్కి. ఆ బాటిల్తో ఒక పర్సన్ నాకు వాటర్ ఇచ్చాడండి. యాక్చువల్లీ అది రాంగ్ బాటిల్, అంటే దానికి ఉపయోగించే బాటిల్ అని నాకు తెలుసు. చూడడానికి కూడా అలాగే ఉంది, మట్టి అంతా పెట్టేసి. గడ్డి అనుకున్నాను నిండి, ఇది కాదండి వాటర్తో నిండిపోయింది మొత్తానికి. అలాంటి వాటర్ బాటిల్తో నాకు వాటర్ ఇచ్చాడండి. మరి మనం తప్పదు మనకి. కాకపోతే అలాంటి వాటర్ బాటిల్తో నాకు వాటర్ ఇచ్చి అతని దగ్గర ఇంకో వాటర్ బాటిల్ ఉందండి, 2 లీటర్స్ మంచి వాటర్. అతను అయితే అందులో తాగాడు. నాకైతే వాష్రూమ్ క్లీన్ చేసుకున్న వాటర్ బాటిల్తో వాటర్ ఇచ్చాడండి. అయినా సరే నేను తాగాను. అంటే ఈ చెకింగ్ చేసినప్పుడు ఇది నాది అడ్వెంచర్ అండి. ఫుడ్ ఎలా ఉన్నా సరే నేను తినాలి, వాటర్ అయినా అలాగే తాగాలి. చెప్తున్నాను మీకు ఈ చెకింగ్ ఎలా ఉంటుందని. ఇచ్చాకర్ ఎలా ఉంటాడు, వాడి పద్ధతులు ఎలా ఉంటాయి, ఏం చేస్తాడు బయటికి వెళ్ళిన తర్వాత, అసలు నిజమైన ఇచ్చాకర్ ఎలాంటోడని మీకు ఇవి చెప్తున్నానండి. ఇవన్నీ నేను ప్రాబ్లంగా ఫేస్ చేస్తలేదండి. ఒక ఇచ్చాకర్ చేయాల్సిన పనులు ఇవే అండి. అంటే మ్యాక్సిమం చాలామంది డబ్బులతో ట్రావెల్ చేస్తూ ఇచ్చాకర్ అని చెప్పుకుంటున్నారండి. ఇచ్చాకర్ లక్షణాలు ఎవరికి లేవండి. తెలుగులో మనమేండి ఆనెస్ట్, ఒరిజినల్, రియల్ క్రియేటర్ నేనండి ఇచ్చాకర్లో. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. లేదంటే ఒకసారి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి,
నాలుగు చాలామంది ఉంటారు కదా ఇచ్చేకర్ అని పేరు పెట్టుకుని, మీకే తెలుస్తుంది. వాళ్ళ వీడియోస్ నా వీడియోస్ చెక్ చేస్తే రియల్ ఇచ్చేకర్ ఎవరైనా ఎలా వెళ్ళాలా ఏంటో తెలియట్లేదు. అయినా డివెంచర్ బాగానే ఉందండి ఇక్కడ చూడడానికి, చాలా బాగుందండి డివెంచర్. బిల్డింగ్స్ ఉంటాయని నేను అనుకోలేదు యాక్చువల్లీ. కాస్త మీరు కూడా గుర్తించండి రియల్ ఇచ్చేకర్ ఎవరని. నాకు రావాల్సిన క్రెడిట్స్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఇచ్చేకర్ పేరు పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా మనం ఉండాలండి, లక్షణాలన్నీ మనలో ఉండాలి. పనులు జరుగుతున్నాయండి అక్కడ. నేను ఎలాగ వెళ్తున్నానో ఏంటో తెలియడం లేదు. అలాగే ఒకసారి వేరే వాళ్ళు డ్రింక్ అండి, అదే స్ప్రైట్, వాళ్ళు ఖర్చు పెట్టి తాగేశారు. అదే నాకు ఇచ్చారు, నేను అదే తాగాను. అంటే ఇప్పుడు ఇచ్చేకర్స్ ఎలా ఉన్నారంటే డబ్బులు పెట్టి ట్రావెల్ చేస్తూ నేను ఇచ్చేకరని చెప్పుకుంటున్నారండి. ఫుడ్ కూడా మంచి ఫుడ్ తింటున్నారు వాళ్ళ డబ్బులతోనే. ఇంకా అలాంటప్పుడు ఇచ్చేకర్ ఎందుకండి, వ్లాగర్ ట్రావెలర్ అని పెట్టుకోవచ్చు కదా. అలాగే ఎక్కువ ఖాళీ స్థలాలు కూడా కనిపిస్తున్నాయండి బిల్డింగ్లతో పాటు. కాకపోతే మరి ఆకులు కట్టి అంత లేదండి అక్కడ. అంటే మరి పల్లెటూరు కదండి, అంటే ఇది హైవే దగ్గర కదా. అవతల రోడ్డు కూడా అటుపు కూడా ఉందండి ఊరు, ఇది వెంచర్కి సంబంధించిందే. అటుపు కూడా వెళ్ళాలి, చూడాలి. మొత్తానికి ఊర్లోకి వెళ్ళాలంటే ఇంకా లోపలికి వెళ్ళాలి. ఎలాగ ఇంకా అలాగా తొంగపడ వెళ్ళిపోతుంది. ఓకే, అది రోడ్డు. ఓకే ఓకే ఓకే. ఊర్లోకి ఇలాగా వెళ్దంటండి మనం వెళ్ళాల్సింది ఎలాగండి. మ్యాక్సిమం వీధి వీధులను తిరుగుతాను, ఎందుకంటే మనం వీధి వీధులను తిరుగుతేనే కదా ఇక్కడ ఎట్లా డ్రైనేజ్ ఎలాగున్నాయి, ఇక్కడ ఇల్లు ఎలాగున్నాయి, రోడ్లు ఎలాగున్నాయని చూస్తేనే కదండి మనకు బాగా తెలిసేది. చాలా సంవత్సరాలు అయిందండి నేను మామిడి పనులు. కొన్నిసార్లు ఆశలన్నీ వదిలేసుకోవాలండి మన సిచ్యువేషన్ బాగాలేనప్పుడు. నేను దేని మీద ఆశపడనండి, నా సిచ్యువేషన్ అలాంటిది. నాకు కోరికలు ఉంటాయండి, కాకపోతే కొందరు లైఫ్ అంతే. చెమట మామూలుగా వేస్తలేదండి, తీరిపోతుంది. టైం ఎంత ఇప్పుడు? 9:35 అయిందండి. బాబా 9:30కే మామూలుగా లేదండి ఎండ. చెమటలు మొత్తం కారిపోతుంది నాకు ఒళ్ళంతా. అదే అంటే అక్కడ బిల్డింగ్ కనిపించిందండి, అందుకే నేను ఇట్లా వస్తున్నాను. బాగుంది కదండి బిల్డింగ్. యాక్చువల్లీ నేను ఊరు చివరికి వచ్చేసాను అనుకుంటున్నాను, నేను వెనక్కి తిరిగి వెళ్ళాలి. రైట్ సైడ్కి రూట్ ఉంటే బాగున్నాను. ఇచ్చేకర్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రియల్ ఇచ్చేకర్ ఎలా ఉంటారండి, అడ్వాన్సర్ లాగానే ఉండాలి. డబ్బులు పెట్టి ట్రావెల్ చేసి మనకు ఆకలి వేసినప్పుడు డబ్బులతో ఫుడ్ కొనుక్కొని, ఆలస్యం అయినప్పుడు డబ్బులతో బండ్లు ఎక్కేసి, అదే డబ్బులతో మనకు దాహం వేసినప్పుడు వాటర్ తాగేయడం, ఇలా జనాలను చీటింగ్ చేయడం నాకు ఇష్టం ఉండదండి. మనకు ఒక లక్ష్యం ఉంది, అట్లనే వెళ్ళాలి. ఇదేంటి చీటింగ్ చేసుకోవడం నాకు నా వల్ల కాదండి. ఇది స్కూల్ ఏంటో నాకు తెలియదు, ఒకవేళ మీరు డివెంచర్ పీపుల్స్ ఎవరైనా చూస్తే చెప్పండి ఇదేంటని. లోపల పని కూడా జరుగుతుంది, ఆల్రెడీ అక్కడ బిల్డింగ్ కూడా కట్టేసి ఉంది. అక్కడ బోర్డు మీద గర్ల్స్ అని రాసి ఉంది, అవతల బాయ్స్ అని అనుకుంటా. మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తున్నానండి. నాకు వెంటనే కుదరవండి వీడియోస్ తీయడానికి, అంటే నేను రూపాయలైన ప్రయాణం కదండి. ఈరోజు ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎడిట్ చేసుకోవడం మీకు ఒకసారి ఆలోచించండి. అలాగా నాకు వెంటనే మళ్ళీ మార్నింగ్ అయితే కుదరదు. మన దగ్గర రూపాయి ఉంటే ఏదైనా పని మనకి ఈజీ అవుతుంది అండి. ట్రావెలింగ్ చాలా ఈజీ అండి, డబ్బులు ఉంటాయి. కాకపోతే నేను చూపిస్తాను ఎప్పుడైనా నా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు, ఇంత కట్టలు డబ్బులు వచ్చినప్పుడు అది ఎంత ఈజీ అవుతుందో వరకు నేను చూపిస్తాను. ఈ రూపాయలైన ప్రయాణానికి డబ్బులతో ట్రావెల్ చేసే పనికి రెండిట్లో డిఫరెన్స్ చూపిస్తానండి, మీకే తెలుస్తుంది అప్పుడు. కొత్తగా చూస్తారండి ఈ ఊరికి వెళ్ళినా మనల్ని. అయినా విలేజ్లో చూసినా నో ప్రాబ్లం, కాకపోతే సిటీలో కూడా చూస్తారు కదా, అదే విచిత్రంగా అనిపిస్తుంది నాకు. అందుకే మనకి హైదరాబాద్కి ఆంధ్రప్రదేశ్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఓన్లీ తెలుగు గురించి మాట్లాడుతున్నానండి, తెలుగు పీపుల్స్ గురించి. ఊరు ఎలాగెళ్ళాలో తెలియడం లేదండి, ఎట్లా ట్రై చేద్దాం, ఇంకా వెనకెళ్ళిపోద్దామండి. యాక్చువల్లీ ఇది కూడా డివెంచర్ ఏంటో నాకు తెలియడం లేదండి, నేను దారి తప్పిపోయాను. యాక్చువల్లీ మనం మనుషులతో మాట్లాడాలి, ఇప్పుడు వచ్చి మాట్లాడలేదు. మెయిన్ మనకు అదే కదా, మనుషులతో మాట్లాడాలి. ఇలా కూడా దారి ఉందండి. డివెంచర్ నుంచి వేరే ఊరికి వచ్చేసాను అనుకుంటున్నాను, రూటే మర్చిపోయాను మొత్తానికి నేను. మీరే చెప్పండి, ఇది నిజంగా డివెంచరేనా నేను ఉన్నది ఇప్పుడు ఈ ప్లేసు? నాకైతే తెలియడం లేదు, ఎక్కడ స్టార్ట్ అయ్యానో ఎటు నుంచి ఎలాగ వచ్చానో కూడా మర్చిపోయానండి రూటు. ఇలా వెళ్దామండి. నిజంగా నేను అట్లనే అనిపిస్తుంది, డివెంచర్ కాకుండా వేరే లొకేషన్కి వచ్చేసానండి. ఎవరినన్నా అడగాల, డౌట్ అన్నది క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు. వావ్, పాత ఇల్లు అండి, బాగున్నాయి. పక్కన కొత్త బిల్డింగ్లు.
ఒక పక్క నుంచి పాత ఒక కొత్త ఉంటే చాలా బాగుంటాయి కదండి ఇల్లులు. అనేది దివంచరవే కదా, దివంచరవే కదా. ఓకే, ఈ ఊళ్ళో చూడవలసిన ప్రదేశాలు ఏంటి? ఫ్రూట్స్ మార్కెట్ ఫేమస్ అండి. డౌట్ అన్నది క్లియర్ అయ్యిందండి. ఇది కూడా అదే, ఇది దివంచరమే. కొంచెం నాది మెమరీ కొంచెం మర్చిపోతూ ఉంటానండి నేను, మర్చిపోయిపోయింది నాకు. ఊరు పెద్దదే, ఊరు బాగుందండి. మొత్తం అన్నీ బిల్డింగ్లే కనిపిస్తున్నాయి అనుకున్నాను, పాత ఇల్లు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలా స్టార్ట్ అయ్యి ఇలాగ వచ్చారండి మొత్తానికి. మీరు రండి ఒకసారి. నేను కదలేనండి అసలు. కుక్క ఉందండి అక్కడ, భయం వేసింది, చూసారు కదా. స్కూల్ ఓపెన్ చేయలేదు. మనుషులతో మాట్లాడుకున్న ఊరు మొత్తం తిరుగుతున్నాను. ఎంతో ఘనమైన చరిత్ర ఉంది దివాన్ చెరువు. పుణ్యభూమి దివాన్ చెరువు. చెరువులు, తటాకాలు, గుళ్ళు, గోపురాలు, ఎంతో మంచి మనుషులు, ఎంతమంది మంచి మనుషుల మధ్య ఊరు దివాన్ చెరువు. ఎంతో గొప్ప ఊరు ఇది. ఎందరో మహానుభావులు పుట్టారు. ఊరికి ఎంతో మంచి పేరు తీసుకొచ్చారు. మ్యారేజ్కి కావలసిన ఫంక్షన్ హాల్స్, ఒకరు ఇబ్బందులు ఉన్నారంటే సహాయం చేసే గుణం మా ఊరికి వెన్నతో పెట్టిన విద్య. ఎవరు ఆపదలో ఉన్నా సరే అందరూ కూడా మేము ఉన్నామని భరోసా ఇచ్చి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళు నిలబెడతారు. ఇది దివాన్ చెరువు యొక్క ఘనమైన చరిత్ర. ఇది దివాన్ చెరువు అనే పేరు ఎట్లా వచ్చిందండి? పిఠాపురం రాజుగారి దగ్గర దివాన్ గారు ఈ చెరువును తవ్వించడం వల్ల ఆ చెరువు అండి అది, ఆ దివాన్ గారి పేరు మీద దివాన్ చెరువు అని వచ్చింది. ఇది నాకు తెలిసినంత మాత్రమే. కారణం ఏమిటి? అనిల్ లవ్స్ జయ. ఈ హైవే రోడ్లు విస్తరణ వల్ల వ్యవసాయం కొంచెం కనుమరుగైపోయి వివిధ వృత్తుల్లో జనాలు అందరూ కూడా స్థిరపడిపోయారు. దివాన్ చెరువు అందరికీ తల్లి లాంటిది. పొనులం తల్లి గుడి, లక్ష్మీ గణపతి, రామాలయం, హైవే పక్కన శివాలయం, గాయత్రిమాత, వెంకటేశ్వర స్వామి, డిబివి రాజు గారు లేఅవుట్లో వెంకటేశ్వర స్వామి గుడి, దివాన్ చెరువు శివారు గ్రామంలో రాయుడిపాకల చాగలనాడు వెంకటేశ్వర స్వామి గుడి. ఎప్పుడు భక్తి మంచితనంతో అందరూ కూడా కలిసిమెలిసి జీవించే ఊరిది. అన్నదమ్ముల్లా కలిసిపోతారు. మా గ్రామం మంచి ఊరు. మా ఊరు దివాన్ చెరువు. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని ఏడిపించడం అలాంటి ఏమైనా జరుగుతాయండి? దివాన్ చెరువులో అటువంటి ఏమీ జరగదు. బయట ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి కదండి, అవి ఆపాలంటే ఏం చేస్తే మంచిదండి? శాంతి భద్రతలు అయ్యి నాయకులు, పోలీస్ స్టేషన్ ఇవి ఉన్నాయి. అది వారి బాధ్యత. అలాగే వారు ఏవైనా సూచనలు చేస్తే అందరూ కూడా ఇది మంచిది, ఊరికి ఉపయోగపడుతుందంటే అందరూ కూడా పాటిస్తారు. స్కూళ్ళు, కాలేజీలు, కాన్వెంట్లు ఇవి ఎక్కువగా అభివృద్ధి చెందడం వల్ల అక్షరాస్యత శాతం పెరిగింది. చదువుకోవాలన్న తపన పిల్లల్లో కూడా కలుగుతుంది బాగానే. మా ఊర్లో మంచి మంచి ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ ఆడవాళ్ళని ఏడిపించడం అలాంటి ఏమైనా జరుగుతాయండి? ఏం జరగండి. నా పేరు నాగేశ్వరరావు, అందరూ నాగు మాస్టర్ అంటారు. దివాన్ చెరువు గురించి చెప్పాలంటే అసలు పూర్వం దివాన్ చెరువుకి ఆ ఊరి పేరు ఎలా వచ్చింది అంటే, రాజుల కాలంలో దివాన్లు అని రాజుల దగ్గర ఉండేవారు. అలా ఒక దివాన్ గారు ఇక్కడ చెరువు తవ్వించారని, అందువల్ల ఆ దివాన్ తవ్వించిన పేరు మీదుగా ఈ ఊరికి దివాన్ చెరువు అని పేరు వచ్చిందని మా పెద్దలందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ దివాన్ చెరువు జంక్షన్ ఏదైతే ఉందో అక్కడ డేరాలు వేసుకుని అక్కడ క్యాంప్ చేశారట వాళ్ళు. అక్కడ ఒక చింత చెట్టు కూడా ఉండేది, దాన్ని డేరా చింతలు అనేవారు. అది ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్ లో పాడైపోయింది. అది ఇప్పుడున్న యువతకైతే తెలీదు, మా ఏజ్ లో ఉన్న వాళ్ళకి ఆ చింత చెట్టు గురించి, దాని గొప్పతనం గురించి తెలుసు. ఇంకా మా ఊరిలో చూడవలసిన ప్రదేశాలు అంటే చారిత్రాత్మకమైనవి ఏమీ లేవు, కానీ సెంటర్ లో ఉన్నటువంటి లక్ష్మీ గణపతి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. ఆలయాన్ని సందర్శించడానికి చుట్టుపక్కల
ఊరోళ్ళు అందరూ కూడా వస్తూ ఉంటారు. అక్కడ జరిగే వినాయక చవితి ఉత్సవాలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. అలాగే ప్రాచీనమైన రామాలయం ఉంది మాకు. ఇంకా దేవాలయాలు కూడా వనువులమ్మ గ్రామ దేవత అయిన ఒరిగిలమ్మ దేవాలయం ఉంది. శ్రీకృష్ణుడి దేవాలయం ఉంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఊరు ప్రజలందరూ మెయింటైన్ చేయడం జరుగుతుంది. దివాన్ చెరువు గొప్పతనం గురించి చెప్పాలంటే ఇక్కడ ఒకటేంది, అన్ని కులాలు ఇక్కడ ఉన్నాయి. కానీ ఏ రోజు కులాల పేరుతో కొట్లాడుకోవడం అనేది మా ఊర్లో లేదు. అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఏ కులమైనా, ఏ మతమైనా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం అనేది మా ఊర్లో ఉండేటటువంటి గొప్పతనం. ఇప్పటికీ కూడా వేరే వేరే కులాల వాళ్ళు కూడా అన్నయ్య అని, బాబాయ్ అని, మామయ్య అని, బావ అని ఇలాగే వరుసలు పెట్టి పిలుచుకుంటారు తప్ప వాళ్ళు వేరే కులం, మరి వేరే కులం అనే ఆలోచన మా ఊర్లో ఎక్కడా ఉండదు. ఆ విషయంలో అయితే ప్రపంచంలోనే ఇంత సఖ్యతగా ఉండే ప్రాంతం మరొకటి ఉండదని నేను అనుకుంటున్నాను. ఇంకా మనకు గత 5 సంవత్సరాల్లో మనం తీసుకున్నట్లయితే పూర్వం నుంచి చాలా ఇబ్బందులు పడుతూ రోడ్లు విషయంలో ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం. మన జగ్గమూడి రాజయ్య గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మేమే దగ్గరుండి ఆ రోడ్లు కానీ, అలాగే మన వాళ్ళకి కావాల్సిన బోర్లు కానీ ఇలాంటివన్నీ వేయించడం జరిగింది. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు కూడా మరి మిగతా ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో అవి కూడా చేయించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా దివాన్ చెరువు ఇప్పుడు చాలా అధ్వానమైన స్థితిలో ఉంది. దానికి బాగు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశాం కానీ కొన్ని అడ్డంకుల వల్ల అది ఆగింది. ఇప్పుడు కొంతమంది ఆ చెరువుని బాగు చేయడానికి ఇప్పుడున్న నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. దయచేసి ఆ విషయంలో ఊరు ప్రజలందరూ కూడా ఏకతాటిగా ఉంటారని, ఆ చెరువును బాగు చేసి దివాన్ చెరువుకి ఐకానిక్ గా ఉన్నటువంటి ఆ చెరువు మళ్ళీ దివాన్ చెరువు అనే పేరు ఆ చెరువుని చూసి అందరూ మురిసిపోయేలాగా చెరువుని తయారు చేయాలని కోరుకుంటున్నాను. స్కూల్స్, కాలేజెస్ ఎలా ఉంటాయండి ఈ ఊరికి? మాది కూడా ఒక స్కూల్ ఏమో. ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా అయితే బాగుంటుంది. ఇక్కడ అంటే చిన్న నుంచి పెద్ద స్కూల్స్ వరకు కూడా ఉన్నాయి. ఒక 3, 4 చిన్న స్కూల్స్, మిగతా 1, 2 పెద్ద స్కూల్స్, 1, 2 కార్పొరేట్ స్కూల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అది తక్కువ ఫీజులు తీసుకుని నడిపేటటువంటి మా లాంటి స్కూల్స్ తో పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లాంటి పెద్ద పెద్ద స్కూల్స్ వరకు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇక్కడ ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేదు. స్కూల్ పిల్లల్ని ఏడిపించడం అలాంటివి ఏమైనా జరుగుతాయండి బయట ఊరి నుంచి? అసలు అలాంటిది ఏమి ఉండదు. ఎందుకంటే ఇక్కడ మా స్కూలే ఉంది. ఇక్కడ ఎవరైనా రావాలన్నా అసలు మేము కూడా అవసరం లేదు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో వాళ్ళు ఎవరైనా ఆకతాయిలు ఉంటే వాళ్ళు తరిమి కొట్టేస్తారు. ఎక్కడ కూడా ఆకతాయితనం కానీ ర్యాగింగ్ లాంటివి కానీ ఎక్కడ ఉండవమ్మా. ఊరంతా కలిసికట్టుగా ఉండడం వల్ల ఎక్కడైనా ర్యాగింగ్ లాంటిది ఎవరైనా చేస్తున్నా మిగతా వాళ్ళందరూ కలిసి వాళ్ళని వారించడం జరుగుతుంది. ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ అటువంటి పనులు చేయరు. అంతా చాలా చక్కగా ఉంటుంది. బయట ఆడవాళ్ళ మీద అగత్యాలు జరుగుతున్నాయి కదండీ! అవి ఆపాలంటే ఏం చేస్తే మంచిదండి? ఇది దివాన్ చెరువులో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అటువంటి సంఘటనలు జరిగినట్లుగా చేసినట్లుగా కూడా ఎక్కడ అసలు మాకు సమాచారం లేదు. ఎక్కడి నుంచో బయట నుంచి ఎవరో వచ్చి చేయాలి తప్ప మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇంతకుముందు కూడా ఇలా ఒకసారి దొంగతనాలు జరుగుతుంటే ఊరందరూ కలిసి డే అండ్ నైట్ కాపలాలు కాసి ఆ దొంగలను పట్టుకుని పోలీసులకు అప్పగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత బెట్టింగ్లకు అలవాటు పడిన చిన్నపిల్లలు, యువత, ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఐపీఎల్ బెట్టింగ్లో వాళ్ళు లాస్ అయ్యి ఆ అమౌంట్ ని వాళ్ళకి బుకీలకి ఎలా కట్టాలి అనే దాని విషయంలో చాలా దొంగతనాలు చేస్తున్నట్లుగా మా దృష్టికి వస్తున్నది. దయచేసి ఆ విషయంలో యువత అంతా కూడా ఇటువంటి బెట్టింగ్లకు దూరంగా ఉండి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసుల సహకారం ఎలా ఉంటదండి ఈ ఊరికి? పోలీసులు చాలా బాగుంటుందమ్మా. పోలీసుల నుంచి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వాళ్ళు కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుంది. ఏదైనా అవసరమైనప్పుడు ఫోన్ చేసిన వెంటనే వాళ్ళ స్పందన కూడా బాగుంటుంది. పోలీసులు అయితే బొమ్మూరు పోలీస్ స్టేషన్కి వస్తుంది. అది స్టేషన్ అంతా కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ప్లస్ దేనికైనా సరే వెంటనే స్పందిస్తారు. ఈ ఊరికి ఇంకా ఏమేమి కావాలండి గవర్నమెంట్ నుంచి? ఫస్ట్ మాకు చెరువును బాగు చేస్తే చాలా వరకు ఇది అయిపోయినాయి. ఆ చెరువు అనేది మాకు బాగా ఇంకా మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కావాల్సినవి అంటే కొంచెం ఈ మధ్య పారిశుధ్యం కొంచెం బాగోట్లేదు. ఆ పారిశుధ్యం మీద దృష్టి పెట్టి అంటే మాకు పర్మనెంట్ సెక్రటరీ అనే వాళ్ళు ఇక్కడ లేకపోవడం వల్ల వచ్చే ఇబ్బంది అనుకుంటున్నాను. ఇది మా ఊళ్ళో ఉన్న నాయకులు కూడా పర్మనెంట్ సెక్రటరీని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈ సెక్రటరీ ఎవరు కూడా వచ్చి 10 రోజులు 20 రోజులు లేకపోతే ఆ ఇన్ఛార్జీలను వేస్తే వేరే వేరే పనులతో ఇక్కడ పట్టించుకోకపోవడం అనేది మాకు స్పష్టంగా తెలుస్తుంది. దయచేసి కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి మా స్నేహితులైన అలాగే పెద్దలైన నాయకులు వీళ్ళందరూ కలిసి ఒక పర్మనెంట్ సెక్రటరీని ఇక్కడ వేసి ఈ ఊరిని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలని ముఖ్యంగా దివాన్ చెరువులో ఉన్న పెద్ద లోటు ఏంటంటే పిల్లలకి ఆడుకోవడానికి సరైన స్థలం లేదు. ఈ విషయంలో గతంలో జగ్గంపూడి రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము ఒక 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఒక పార్కుని నేనే స్వయంగా రాజయ్య గారికి పిల్లల మైదానం కోసం కేటాయించమని చెప్పడం జరిగింది. ఆయన అప్పుడున్న సెక్రటరీ గారికి చెప్పి ఒక మైదానాన్ని కూడా సూచించడం జరిగింది. అయితే అది ఇప్పటికీ డెవలప్ కాకుండా అలా ఉండిపోయింది.
మరి ఇప్పుడున్న వాళ్ళందరూ దాన్ని కొంచెం డెవలప్ చేసి పిల్లలు ఆడుకోవడానికి సరిగా దాన్ని అభివృద్ధి పదంలో తేవాలని కోరుకుంటున్నాను. ఆ రోజు మేము షటిల్ కోర్టులు వేయడానికి, క్రికెట్ ఆడుకోవడానికి వీలుగా పెద్దగా ఉండేది. ఆ గ్రౌండ్‌ని డెవలప్ చేయడానికి ట్రై చేసాం. ఈలోపు మళ్ళీ రాజా గారు ఎలక్షన్ రావడం, రాజా గారు ఎమ్మెల్యేగా లేకపోవడం వల్ల మాకు కొంచెం దాన్ని డెవలప్ చేయడంలో కొంచెం ఇబ్బంది అని చెప్పలేం గానీ, అక్కడ స్టాప్ అయింది. ఆ డెవలప్‌మెంట్ అక్కడితో ఆగిపోయింది. మా తరపు నుంచి ఏ విధమైన సహకారం కావాలన్నా మా పాతూరులో ఉన్న ప్రజలందరూ కూడా చాలా చక్కగా సహకారం అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక స్కూల్ ఒకటి ఉందండి, డ్రైనేజ్ వ్యవస్థ అండి. ఈ వీధిలో డ్రైనేజ్ చాలా క్లీన్గా ఉండదని చెప్పారండి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారంట. నిజంగానే క్లీన్గా లేదండి. ఈ వీధి మొత్తం అసలు బాగోలేదంట డ్రైనేజ్ వ్యవస్థ. వామో, కార్లు ఏంటండి ఇలా నాన్ స్టాప్గా వస్తున్నాయి. అదే చెరువు అండి, ముఖ్యంగా చెరువు బాగు చేయాలని అడిగారండి ఇక్కడ ప్రజలు. వస్తున్నారు కదండి, చెరువు ఎట్లా ఉందో మన దగ్గరికి వెళ్ళి తీద్దాం. ఓయ్, చెరువు బాగు చేయాలండి. చెరువు శుభ్రం లేదండి అసలు. ఈ ఊరికి మెయిన్ ఇదే అండి, చెరువు. చూస్తున్నారు కదండి చెరువు ఎట్లా ఉందో. కొంచెం గవర్నమెంట్ కూడా పట్టించుకుంటే బాగుంటుంది. మరీ దారుణంగా ఉందండి చెరువు అసలు. బాబోయ్, మొత్తానికి నాశనం అయిపోయింది చెరువు మొత్తం. ఈ ఊరికి ముఖ్యంగా ఈ చెరువు అండి. ఏదైనా చెప్పుకోవాల్సిందే, ఏదైనా ఉందంటే ఈ చెరువు అండి. దివెన చెరువులో చెరువు. ఇక్కడ వెనకాల ఒక గుడి ఉందండి. ఇక్కడ అయ్యో తుక్కుపెట్టి బండ్లు ఉన్నాయండి. ఇప్పుడు టైము 11 అవుతుందండి. మ్యాక్సిమం ఇంటికి నేను 12 లోపు వెళ్ళిపోవచ్చు, ఒక అరగంట ఇక్కడ స్పెండ్ చేస్తే. మన ఊర్లోకి వెళ్తే ఏ ఊరైనా జనాలతో మాట్లాడే రావాలండి. ఒక్క విషయంలో డిసప్పాయింట్ అవుతాను ఎవరైనా మాట్లాడకపోతే. అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయలేదు అంటే 100% 100 కాకపోయినా ఒక 50% అయినా గ్యాదర్ చేయాలి కదండి. డ్రైనేజ్ వాటర్ అంతా మన చెరువులోకి అలా వెళ్తాయండి మొత్తానికి. బాబో, కంపు మామూలు కంపు వస్తలేదండి. బాబోయ్, మామూలు దుర్వాసన వస్తలేదండి, మరీ దారుణంగా వస్తుంది. చూడండి ఎట్లా ఉందో. ఇవి అంతా చెరువులోకి వెళ్తాయండి వాటర్ అంతా. డ్రైనేజ్ బాగు చేయాలండి గవర్నమెంట్ ఏదోలాగా. బాబోయ్, చెరువు కూడా నాకు ఉండాలనిపిస్తలేదండి ఇక్కడ అసలు. మరీ దారుణంగా ఉందండి స్మెల్. నేను వెళ్ళిపోతున్నానండి ఇక్కడి నుంచి. దీనమ్మ, ఇక్కడ పనులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయి కొన్ని చోట్ల. కనిపిస్తుందండి చెరువు వ్యూ పాయింట్. ఇక్కడ ఆవు కూడా ఉంది, పక్కన గుడి, ఆవు, చెరువు. వావ్, వాటర్ ఉంటే ఇంకా బాగుండు, క్లీన్గా ఉండి ఇలా లుక్ చూడడానికి. కాకపోతే ఇప్పుడు మొత్తం నన్ను నాశనం అయిపోయింది. మరి ఎంత దారుణమా. ఆవు కూడా వచ్చేస్తుంది నా దగ్గరికి. నేను వేసుకున్న టీషర్ట్ మీద యూట్యూబ్ సింబల్ ఉంది రెడ్గా, పొడి చేస్తుంది అనుకుంటా సింబల్ చూసి. ఈ ఊళ్ళో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఆ చెరువే ప్రాబ్లం. డ్రైనేజ్ ఎలా ఉందండి ఈ ఊరికి? డ్రైనేజీలు ఏది పని చేయదు. డ్రైనేజీలకు కూడా దోమలు ఎక్కువ. పూజ కూడా అవడం లేడు, ప్రెసిడెంట్ లేడు, ఇక్కడ సెక్రటరీ పరిపాలన. అతగాడి దగ్గరికి వెళ్ళి మరి ఆయన మార్పెట్టుకుంటూ చేద్దామని అంటాడు. ఊళ్ళో నాదుడు అన్నప్పుడు ఉంటే బాబా నువ్వు ఎత్తుకొచ్చావని అడిగామనుకో, ఏం చెప్పాను, ఇది బాగాలేదండి, ఇది లైన్ చేస్తున్నాను, చూస్తున్నాను, పైకి పంపుతాను అంటున్నావా,
అలా చెప్పి కూడా ఎవడో లేడు అక్కడ. దివాన్ చెరువు అనే పేరు ఎట్లా వచ్చిందో మీకు తెలుసండి? దివాన్ చెరువు అంటే ఎప్పుడో దివాన్ ఇలా పోతా పోతే ఇక్కడ మకం వేసి తవ్వారట. చెరువు ఉందా, పని లేదు దానికి. ఏమి ఉండదా? మన ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే పెన్షన్ పెంచాడు. ఇప్పటికి ఏదీ లేదు. ఓ పెన్షన్ ఒకటి పెంచాడు జనానికి. చేతనన్న పనులు ఏమీ లేవు, జరగలేదు కూడా. జగన్ ప్రభుత్వం బాగుందండి, చంద్రబాబు ప్రభుత్వం? జగన్ ప్రభుత్వంలో అయితే జగన్ అన్నదానికి అన్ని లైన్ చేసుకొచ్చాడు. మరి ఎతగాడు ఇంకా ఏమి జరగలేదు. అప్పుడే 11 నెలలు వచ్చింది, అప్పుడు ఏమి పని అవ్వలేదు. నువ్వు పెన్షన్లు మాత్రం ఇచ్చింది, అది ఒకటే. ఇప్పుడు మా బాబాయ్య మా అక్క చనిపోయిన సంవత్సరం అయింది. ఆవిడ పెన్షన్ వచ్చింది. ఆవిడ వెళ్ళిపోయినప్పుడు ఇంటే రావాలి కదా, ఇంటికి ఇప్పుడు రాలేదు. ఆవిడ వచ్చింది, ఆవిడ చచ్చిపోతే బతకవాలి కదా. మీకు ట్రాఫిక్ కనిపిస్తుందండి, ఒకసారి చూడండి ట్రాఫిక్ ఎలాగుందో. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ అయిపోతుందండి ఈ ఊరికి. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. గుడి బాగుందండి. ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తాయండి, అవి ఎక్కడెక్కడ ప్లే అయినాయో అవన్నీ చూసుకొని అవన్నీ కట్ చేసి ఇదంతా టైం అయిపోతుందండి నాకు, డబుల్ పని. ఇంకోటి నా మొబైల్ చాలా స్లోగా ఉంటుందండి, ఎడిట్ చేసినప్పుడు స్టక్ అవుతుంటుంది. ఇది మెడికల్ అండి, ఇది హాస్పిటల్. ఎరాల చూస్తున్నావా? ఫోటో తీస్తున్నానా? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం చదువుకుంటున్నావు? 4th క్లాస్. నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా స్కూల్స్? లేవా? స్కూల్లో ప్రాబ్లమ్స్ నీకు ఏమైనా? సార్లు కొట్టడం, టీచర్లు కొట్టడం ఏమైనా చేస్తున్నారు నిన్ను? బాగా చదువుకుంటావా? ర్యాంక్ అంతా నీది తెలీదా? ఏడుస్తున్నావా? ఏడుస్తున్నావా లేదా? పేరేంటి? ఓకే. ఈ ఊరి పేరేంటి? దివాన్ చెరువు. పెంకుటిల్లు అండి, బాగున్నాయా? ఓల్డ్ వర్షన్. వావ్, ఇక్కడ దివాన్ చెరువులో కూడా ఓల్డ్ వర్షన్స్ కూడా ఉన్నాయండి. పాత ఇల్లు కూడా లేవనుకున్నాను. యాక్చువల్లీ ఆ సైడ్కి వెళ్ళినప్పుడు అన్ని బిల్డింగ్లు కనిపించడం వల్ల ప్రతి ఊర్లో కూడా ఓల్డ్ వర్షన్ ఉంటుంది. కాకపోతే మనమే తిరగాలి. ఎరా చూసి పారిపోతున్నావు? ఇంకా ఎండింగ్ అయిపోయిందండి ఇక్కడికి. బాగున్నాయి కదండి ఇక్కడ ఇల్లు, అన్నీ పాత పద్ధతులు. వావ్. ఛానల్ పేరా? అనిల్ లవ్స్ జయ. ఇన్స్టాలో వస్తాయి, ఇన్స్టా, యూట్యూబ్. ఇంకా ఫైనల్గా నేను ఇట్లా 2-3 చోట్ల తిరిగి వెళ్ళిపోతున్నానండి. ఇంకా ఎండ మామూలుగా లేదు, ఎండ దెబ్బ. వాటర్ కావాలనిపిస్తుంది, దాహం వేసేస్తుంది బాగా. 9:30కే ఎండ మామూలుగా కొట్టలేదండి, గట్టిగా కొట్టింది. అప్పటికే ఒళ్ళంతా చెమటలు కారు వచ్చేసినాయి. మీకు కనిపిస్తున్నాయి లేవో, నాకైతే మొత్తం టీ షర్ట్ నానిపోయింది లోపల. తిరగలేకపోతున్నానండి బాబు. నాకు యూట్యూబ్ నుంచి ఎర్నింగ్స్ వస్తే ఎంతమంది ఫేక్ ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలని చూస్తున్నానండి. బాగా దాహం వేసేస్తుంది. ఫోన్పేలో ఒక 2-3 రూపీస్ ఉంటాయి అనుకుంటా. వాటర్ ప్యాకెట్ కొనుక్కుంటే మరీ విచిత్రంగా ఉంటుంది. ఫోన్పే నుంచి పే చేస్తే 3 రూపీస్. ఇల్లు బాగుంది కదండి. వావ్, యూట్యూబ్ చూడలేదు నేను లొకేషన్. గొప్ప ఊరే దివాన్ చెరువు అంటే, ఏదో అనుకున్నాం కానీ చరిత్ర పెద్దగానే ఉంది ఈ ఊరికి. కాకపోతే చెప్పేవాళ్ళు కూడా చాలామంది తక్కువ మంది ఉన్నారు. లోపలికి వెళ్ళే కొద్దీ చూస్తానే తెలుస్తలేదు ఊరు ఎంత పెద్దగా ఉందని. యాక్చువల్లీ నేను ఏదైనా లాంగ్ ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నానండి. కాకపోతే మన యుద్ధాలు జరుగుతున్నాయి కదా ఇప్పుడు, మనకి భయం వేస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీరు కూడా బయట అదే తెలుసు కదా, సిటీస్ నేమ్స్ కూడా నేను మెన్షన్ చేయలేను.
వీటి గురించి నేను మాట్లాడినా కూడా అదొక రాంగే మనకి, ఎందుకంటే తెలియని వాటి గురించి మనం మాట్లాడితే అదొక ప్రాబ్లం. వస్తున్నారు కదా మీరు న్యూస్లో, సో అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక స్కూల్ ఉందనుకుంటా, ప్రియాంక పబ్లిక్ స్కూలు. ఒక రోడ్డు వచ్చిందండి, అది ఎటుపుకి దారి తీస్తుందో తెలియదు. మనమేమో మనకు ఊర్ల గురించి తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. చూడండి డ్రైనేజ్ ఎట్లా ఉందో, అక్కడ ఇల్లు కూడా క్లోజ్లో ఉంది. కాకపోతే ఇక్కడ డ్రైనేజ్ చూడండి బాబోయ్, మామూలుగా లేదు, స్మెల్ మామూలుగా దారుణంగా వస్తలేదండి, కొంపు వచ్చేస్తుంది, మరీ దారుణంగా ఉంది స్మెల్. ఇక్కడ ఒక కొలాయి కూడా ఉంది. మంచి వాటర్ కదా ఇవి, కొలాయి వాటర్ ఇవి, తెలీదా? చర్చిలు కూడా కొంచెం గవర్నమెంట్కి కంప్లైంట్ చేస్తే, అదే మున్సిపాలిటీ వాళ్ళకి, ఇక్కడ డ్రైనేజీలు కూడా బాగలేదు, ఆ పక్క కూడా బాగలేదు. నేను ఇంక వెళ్ళిపోతానండి, నేను తిరగలేను ఇంకా. నెల కొడుతుందో చూస్తున్నారు కదా, డ్రైనేజ్ ఎలాగ ఉందండి. ఒక బండి ఆగిందండి,